హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. లక్షలాదిగా జనం తరలి వచ్చి ఉత్సాహంగా యోగాలో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర యోగా చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ముగిసింది. లక్షలాది మంది సాగర్ తీరానికి చేరుకొని యోగాసనాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ అన్నట్టు మనం చూసుకోవచ్చు అబ్దుల్ నజీర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా మరి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగా ప్రపంచాన్ని ఏకం చేసినట్టుగా కూడా వ్యాఖ్యానించడం మనం చూసాం. కాబట్టి ఈనాడు ఫస్ట్ తెలియని వాళ్ళు యోగా వల్ల బెనిఫిట్స్ ఏముంటాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. యోగా వల్ల హెల్త్కి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. యోగా వల్ల మన సమయస్ఫూర్తిని ఏ విధంగా మనం షార్ప్ చేసుకోగలుగుతాము. సో మన ఆలోచనలు అయితేనేమి, మన బాడీని అయితేనేమి కంట్రోల్లో చేసేటటువంటి ఒక ఆయుధం ఉందంటే అది యోగా మాత్రమే. ప్రజలారా ఖచ్చితంగా యోగాని అందరూ అవలంబించుకోవాలి, అందరూ అలవాటు చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ రోజు పొద్దున యోగాని మీరు ప్రాక్టీస్ చేయండి, యోగాని ఫాలో అవ్వండి. మీ శరీరానికి చాలా మంచిది. మీ ఆలోచన విధంగా, మీ శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కటి దృఢంగా చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి యోగాని ఫాలో అవ్వండి. ఆషాఢ బోనాలకు రంగం సిద్ధం. ఆషాఢ జాతర వచ్చేస్తుంది. గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాల జాతర ఆరంభం కానుంది. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి అత్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో అందంగా అలంకరించి ధూప నైవేద్యాలతో సారెతో తిరిగి అత్తింటి వారికి పంపించేటటువంటి సాంప్రదాయమే బోనాల పండుగగా మనం చూసుకోవచ్చు. సో ఈనాడు బోనాల పండుగ అంటే ఈనాడు హైదరాబాద్ మొత్తం గ్రామీణ ప్రాంతాలలో చాలా సందడి వాతావరణం నెలకొంటుంది. చుట్టాలు రావడం, బంధువులు రావడం, హైదరాబాద్ లో బోనాలు అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి రావడం, గ్రామీణ ప్రాంతాలలో అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి బంధువులు గ్రామీణ ప్రాంతాలకు పోవడం, చాలా సంతోషంగా బోనాల పండుగ జరుపుకుంటారు. ఆడపిల్లలందరూ రావడం కానీ, బంధువులు రావడం, చుట్టాలు, బావలు, బామ్మర్దులు. సో ఈ విధంగా మంచిగా ఆ స్నేహితులతోని, దగ్గర మిత్రులతోని మంచిగా సంతోషంగా జరిగేటటువంటి బోనాల పండుగ. మరి ఈసారి ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గిన్నిస్ రికార్డును సాధించిన యోగాంధ్ర. విశాఖ తీరంలో లక్షలాదిగా యోగాసనాలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ అన్నట్టు ఏదైతే గిన్నిస్ రికార్డును సాధించిన యోగాంధ్ర అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు సమర్థనీయం కాదు, భారత్ దౌత్య నీతిని ప్రదర్శించాలి సోనియా. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై సోనియా గాంధీ స్పందించారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని, మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరం అన్నారు. అంతర్జాతీయ మానవతా బాధ్యతను గుర్తు చేశారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వ్యాసం రాశారు. దాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా ద్వారా వివరించినట్టుగా మనం చూసుకోవచ్చు. మోడీ గారు ఎందుకంటే ఈనాడు వాళ్ళ దగ్గర పోయి తలదూర్చడం ఎందుకు, ఈనాడు మనకి పాకిస్తాన్కి వారైనప్పుడు ఈనాడు ఏ విధంగా ఎవరు స్పందించలేదు. కాబట్టి ఈనాడు ఎవరు అయితే మనం ఎందుకు పోవాలి, మనకేం అవసరం లేదన్నట్టు నరేంద్ర మోడీ గారు డిసిషన్ తీసుకున్నట్టు. సో ఎందుకు పోతలేదు, ఎందుకు ఇది చేస్తలేడు, ఎందుకు అనిపించుకుంటుంది అని చెప్పేసి సోనియా గాంధీ గారు అంటున్నారు. 22,000 మంది రైతులకు రైతు భరోసా ఎగవేత. వారికి వెంటనే రైతు భరోసా సాయం అందించాలి, లేకపోతే 22,000 మందితో ఓఆర్ఆర్ నిర్బంధిస్తాం. జిల్లారం రైతు దండాలు హరీష్ రావు హెచ్చరిక. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే ఓఆర్ఆర్ నిర్బంధం చేస్తానని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హెచ్చరించినట్టు. ఏంటంటే చాలా మందికి ఈనాడు రైతు భరోసా ఇంకా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, కాకపోతే ఈనాడు ఓఆర్ఆర్ దగ్గర ఉంచుకొని ధర్నా చేస్తామన్నట్టు చెప్తున్నారు అన్నమాట. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నెల 4,021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేసింది. డయాలసిస్ పేషెంట్లకు నెలకు 2,016 మంజూరు చేసింది. ఈ 2,016 రూపాయలు ఏదో సహాయం చేస్తున్నాం కానీ కొంచెం వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఉంటాం. 2,016 రూపాయలు దేనికి సరిపోవు. ముఖ్యమంత్రి గారు 500 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య. పొన్నం ప్రభాకర్. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద
విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఇక నుంచి ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించి ఆ ఫైల్ పై తెలంగాణ షెడ్యూల్ కులాల, గిరిజన అభివృద్ధి, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అద్దూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన ఛాంబర్లు మంత్రిగా శనివారం ఉదయం ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సంతోష వాతావరణం నెలకొన్నట్టుగా మనం చూసుకోవచ్చు. 500 మంది SC/ST విద్యార్థులకు విదేశీ విద్య అన్నట్టు. సో ఉన్నటువంటి SC/ST విద్యార్థులు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు మంచి భవిష్యత్తును పొందాల్సిందిగా కోరుతాను. భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి. భ్రష్టు పట్టిందంట, మీరు మొత్తం దుమ్ము దులుపుతున్నారు, మరి దుమ్ము దులుపుతున్నా లేదా ఇక ప్రజలు చెప్తారు. పొంగులేటి శ్రీరాన్న 27న కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఈ నెల 27న జరగనుంది. కాబట్టి ఈనాడు ఏదైతే జల వివాదం జరుగుతా ఉందో, ఆ నీటి సమస్య, నీటి కొరతలు జరగకుండా ఈనాడు కృష్ణ బోర్డు ఏదైతే నది యాజమాన్య బోర్డుకు సంబంధించి మరి ఉన్నటువంటి ముఖ్య మంత్రులు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మంత్రులు బృందంతో నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు, అదేవిధంగా ఉన్నటువంటి టీం సభ్యులతో మరి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా దీన్ని పరిష్కరించాలన్నట్టుగా ఒక సమావేశం జరగనుంది. హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. కొంతమందికి ఇంకా చాలా మందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అట్లా కాలేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆ టెక్నికల్ ఇష్యూస్ సరిచేసి ఉన్నటువంటి రైతులకు కూడా డబ్బులు జమ చేయాల్సిందిగా కోరుతున్నాం. హైడ్రా అంటే కూల్చివేతలు కాదు, పర్యావరణ రహిత నగరాభివృద్ధికి కృషి, రుణాలు ఇచ్చే ముందు బ్యాంకుల వివరాలు చూడాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ. ఇక వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళు నెలకు మొత్తం పట్టి మెడబట్టి తీసుకోవాలి కదా వాళ్ళని. ఇల్లు ఏడు ఉంటుంది, ఎట్లుంటుంది, చెరువులు ఉంటుంది, చెరువు పక్కకు పోతుంది అని FTL లేదు, బఫర్లు ఉంటుంది. ఎట్లున్నా సరే లోన్లు ఇస్తారు, కమిషన్లు రావాలి. ఇక మీరు ఊలగొట్టి పోతారు, ఈ లోన్ ఏడుకెళ్ళి కట్టాలి. ఇట్లుంటుంది. ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.